హాయ్! ఈరోజు మీకు హెచ్‌డిఎఫ్‌సిలో అకౌంట్ ఉన్నా లేకపోయినా క్రెడిట్ కార్డ్‌ని ఎలా యాక్టివేట్ చేయాలో మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. సో లేట్ ఎందుకు లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంజు. యూ ఆర్ వాచింగ్ క్రెడిట్ కార్డ్స్ హబ్. సో ఇప్పుడు చెప్పే ప్రాసెస్ ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మీ డివైస్‌లో బ్రౌజర్‌ని అయితే ఓపెన్ చేసి హెచ్‌డిఎఫ్‌సి మై కార్డ్స్ అని అయితే సెర్చ్ చేయండి. అండ్ ఫస్ట్ వెబ్‌సైట్‌ని అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి డౌన్లో గెట్ ఓటీపీని అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో డౌన్లో మీకు డేటా ప్రైవసీ కన్సెంట్ అని డిస్ప్లే అవుతుంది. అండ్ బాక్స్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు అప్లై చేసిన క్రెడిట్ కార్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో క్రెడిట్ కార్డ్ని సెలెక్ట్ చేసి కార్డ్ రైట్ సైడ్లో ఎంటర్ లాస్ట్ 4 డిజిట్స్ అని ఉంటుంది. ఆ ప్లేస్లో మీ క్రెడిట్ కార్డ్ లాస్ట్ 4 డిజిట్స్ అయితే ఎంటర్ చేసి డౌన్లో యాడ్ ప్రోడక్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మీ క్రెడిట్ కార్డ్ అయితే సక్సెస్ఫుల్గా యాడ్ అవుతుంది. అండ్ డౌన్లో ప్రొసీడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీ క్రెడిట్ కార్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ కార్డ్ని అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో మీ క్రెడిట్ కార్డ్ లిమిట్, కార్డ్ సమ్మరీ, మీరు ఎర్న్ చేసుకున్న రివార్డ్ పాయింట్స్ అన్నీ మీరు డీటెయిల్గా చూడొచ్చు. సో ఎవరికైతే హెచ్‌డిఎఫ్‌సిలో అకౌంట్ ఉండదో వాళ్ళ క్రెడిట్ కార్డ్స్‌ని హెచ్‌డిఎఫ్‌సి మై కార్డ్స్‌ని యూస్ చేసి యాక్సెస్ చేయొచ్చు. వన్స్ కార్డ్‌ని క్లిక్ చేసిన తర్వాత డౌన్లో మేనేజ్ కార్డ్ సెక్షన్లో సెట్ పిన్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో మీరు ఏ కార్డ్‌కి పిన్ సెట్ చేద్దాం అనుకున్నారో ఆ కార్డ్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ మీరు సెట్ చేసుకుందాం అనుకున్న పిన్ అయితే ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు సెట్ చేసుకున్న పిన్ అయితే రీఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ క్రెడిట్ కార్డ్ ఎక్స్పైరీ డేట్ అండ్ సివివి ఎంటర్ చేసి డౌన్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ని కూడా యాక్సెప్ట్ చేసి కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. వన్స్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రిసీవ్ అవుతుంది. సో ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో మీ కార్డ్కి సక్సెస్ఫుల్గా పిన్ అయితే సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సేమ్ మేనేజ్ కార్డ్ సెక్షన్లో కార్డ్ కంట్రోల్ని అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లో డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ యూసేజ్ అయితే డిస్ప్లే అవుతాయి. అండ్ నెక్స్ట్ మీరు ఏ కార్డ్కి చేంజెస్ చేస్తున్నారో ఆ కార్డ్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. సో డౌన్లో మీరు మీ స్పెండ్స్ని బట్టి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ యూసేజెస్లో ట్రాన్సాక్షన్స్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. అండ్ డౌన్లో అప్డేట్ లిమిట్ని అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్కి రిసీవ్ అయిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మీ కార్డ్ కంట్రోల్స్ అయితే సక్సెస్ఫుల్గా చేంజ్ అవుతాయి. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకున్న హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్‌ని యాక్టివేట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్‌ని ఎలా యాక్టివేట్ చేయాలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా అనుకుంటున్నా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయితే ఛానల్‌కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్ బాయ్.